హాయ్ హలో నేనండి మీ అరుణాని. నేను ఉదయాన్నే లేచి ఇంట్లో పనంతా చేసుకొని 6 డ్యూటీకి అయితే వెళ్తానండి. ఇంట్లో పని చేసుకొని డ్యూటీకి వెళ్ళడం అందరూ చేసే పని, ఇందులో చెప్పడానికి ఏముంది అనుకుంటున్నారా? కొంతమంది వ్యక్తులు ఎదుటి వాళ్ళని ఎలా ఎగతాళిగా చేసి మాట్లాడదామా అని చూస్తారు. వాళ్ళకి చెప్పి మనం వాదం చేసే కన్నా వితండవాదం అనవసరం. అందుకే చెప్తున్నాను, పని పాట ఏముంది, రీల్స్ చేసుకునే వాళ్ళకి, లైవ్లు చేసుకునే వాళ్ళకి ఎప్పుడూ పని పాట ఉండదు. వాళ్ళు ఏం పని చేయరు, అస్తమాను వాళ్ళకి రీల్స్ చేసుకోవడమే అని కొంతమందికి ఒక ఆలోచన ఉంటుందండి మైండ్లో. ఆ ఆలోచన కరెక్ట్ కాదు అని చెప్పడమే నా విధానం. మరి ఉదయాన్నే 5 గంటలకు లేచి ఇంట్లో పనులన్నీ చక్కదిద్దుకొని ఇంట్లో ఉన్న పని చేసుకొని, ఇల్లు ఊడ్చుకొని, గిన్నెలు కడుక్కొని, మరి నాకు 80 సంవత్సరాల వయసు గల ముసలమ్మ మా అత్తగారు ఉన్నారు. ఆవిడికి నేను మళ్ళీ తిరిగి వచ్చే వరకు ఏం కావాలో ఆ పని కూడా చేసుకొని, మరి క్యారేజీ కట్టుకెళ్ళే మా హస్బెండ్కి కర్రీ చేసుకొని 6 నా పనంతా చేసుకొని నేనైతే డ్యూటీకి వెళ్తాను. ఒక మాటే కదా అనేస్తాము అనుకుంటారు చాలామంది. వాళ్ళు ఆ మాట అనేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడాలండి. ఏ మాట పడితే ఆ మాట ఉచితార్థంగా ఒకళ్ళని అనకూడదు. సరేలండి, ఒకళ్ళు అన్నంత మాత్రాన మనం ఏమీ చిన్నవాళ్ళం అయిపోము, వాళ్ళు అన్నంత మాత్రాన మన ఏమీ ఇదైపోము. కానీ కొన్ని మాటలకు కొన్ని సమాధానాలు చేతల్లో చేసి చూపించాలి. అందుకే నేను చేసే పని ఉదయాన్నే నేనైతే చిన్న వీడియో చేసుకొని మీ ముందు పెడుతున్నాను. నా సబ్స్క్రైబర్స్కి కూడా నేనంటే ఏంటో తెలియాలి కదా. నా ఛానల్ ఫాలో అయ్యి నన్ను అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారండి. మరి ఉదయాన్నే అయితే ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసేసుకొని కావాల్సినవి నేను వచ్చే వరకు మా అత్తగారు ఇబ్బంది పడకుండా తనకి ఏం కావాలో పొద్దున్నే చూసుకొని ఇల్లు గుమ్మాలు ఊడ్చుకొని ఇంట్లో ఉన్న నేను చేయాల్సిన పనులన్నీ నేనే చేసుకుంటానండి. చేసుకొని మార్నింగ్ 6 గంటలకల్లా నేను బయటికి వెళ్ళిపోతాను. అంటే నేను 5కి, అది కూడా తక్కువే, చాలా స్పీడ్గా చేస్తేనేనండి. ఇంకా అంతకన్నా ముందు లేగలేను కాబట్టి 5కల్లా లేచి 6కల్లా 10 నిమిషాలు తక్కువ 6కల్లా పనులన్నీ కంప్లీట్ చేసేసుకుంటాను. చాలామందికి తెలియదండి. మనం అనుకుంటాము కాస్త ఫ్రీగా ఉండి కాస్త రెడీ అయ్యి కెమెరా ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని చాలా తక్కువ చేసి మాట్లాడే కుళ్ళు మనుషులు ఉంటారు చూడండి. వాళ్ళ గురించి అయితే నేను మాట్లాడుతున్నాను. వాళ్ళకే ఈ వీడియో చేస్తున్నాను. ఎదటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం వాళ్ళకి గొప్ప అనుకుంటారు. అది కరెక్ట్ కాదండి. ఒక్కటి చెప్తున్నాను, కష్టపడింది ఏదీ రాదు, కష్టపడకుండా వచ్చింది ఏది మన దగ్గర ఉండదు. మనం కష్టపడి రీల్స్ చేసుకున్నా, లైవ్లు చేసుకున్నా అది మనకి ఇష్టాన్ని బట్టి, కానీ అస్తమానం అదే పనిలో ఎవరూ ఉండరండి.
అనుకునే వాళ్ళు ఎలా అనుకుంటారు. నేనైతే పని అంతా కంప్లీట్ చేసేసుకున్నాను. కాస్త ఫ్రెష్ అయ్యి మొహాన్ని బొట్టు పెట్టుకొని మరి నేను బయలుదేరాల్సిన చోటకి బయలుదేరుతున్నాను. ఆ టైంలో ఎవరూ లేవరండి. వాళ్ళని లేచి మనం లేచాం కదా అని మన ఇంట్లో వాళ్ళని అయితే ఇబ్బంది పెట్టకూడదు కదా. వాళ్ళు లెగిసేపాటికి 7:30 అవుతుందండి. పెద్ద ఆవిడ, అలాగే మా హస్బెండు లెగిసేపాటికి కాస్త టైం పట్టిద్ది. వాళ్ళు లెగిసేపాటికి నేను ఇంట్లో ఉండను. మరి నేనైతే బయలుదేరిపోతాను. టైం చూడండి, 10 నిమిషాలు తక్కువ అయింది. ఎంత ముందు లేచినా కరెక్ట్గా ఈ టైం అయితే నాకు అయిపోద్దండి. నేనైతే చేసే పని షెఫ్ అంటారు కదండి, వంట పని. ఒక మంచి పేరున్న రెస్టారెంట్లో నేను కుక్ చేస్తానండి. ఓన్లీ టిఫిన్స్ మాత్రమే చేస్తాను. అవి కూడా నేను నా సీనియర్స్ కలిసి ఒక 3 ఐటమ్స్ మాత్రమేనండి. మిగతా ఐటమ్స్కి మిగతా మాస్టర్స్ ఉంటారు నాలాగా. ఇక నేనైతే బయలుదేరిపోయాను. నా వర్క్కి అయితే నేను వచ్చేసాను. ఇదేనండి నేను చేసే పని. ఎప్పుడు మనం చేసే పని తప్పుగానో తక్కువగానో ఆలోచించకూడదు. మన పనిలోనే మన గొప్పతనాన్ని మనం వెతుక్కోవాలండి. అది పని ఏదైనా చిన్నదా పెద్దదా కాదండి. కష్టపడి చేసేటప్పుడు ఇష్టంగా చేసుకోవాలి. నేనైతే చాలా ఇష్టపడి చేసుకుంటానండి నా పని. నేను చదువుకు సంబంధించిన జాబ్స్ చేస్తున్నానని ఎప్పుడూ ఎవరికి అయితే చెప్పలేదు. ఇదేనండి నేను చేసే వర్క్. అక్కడ నా వర్క్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ నేను ఇంటికి వచ్చేస్తాను. దాదాపు 12 అయిపోద్దండి నేను ఇంటికి వచ్చేసరికి. మళ్ళీ వచ్చేపాటికి నా కోసం ఎదురు చూసే మనుషులు ఉంటారు. వాళ్ళకి మళ్ళీ నేను వెళ్తూనే రైస్ కడిగి పెట్టేస్తాను. రాగానే కర్రీ చేసేసుకుంటాను. ఇంకా ఏమైనా మార్నింగ్ వదిలేసిన పనులుంటే ఇప్పుడు రాగానే చేసేసుకుంటాను. ఇంటికైతే వచ్చాను. సెల్లార్లో బండి పెట్టాను. ఈరోజు మన అదృష్టానికి వర్షం కూడా పడుతుంది. అందుకే కాస్త తడిచిపోయాను. పర్లేదండి, అప్పుడప్పుడు తడవడం కూడా మంచిదే. నేనైతే ఇంటికి వచ్చేసానండి. నా కోసం ఎదురు చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారన్నాను కదండి. వాళ్ళల్లో ఫస్ట్ మా మ్యాగీ. అదిగోండి టైం 11:12 అయింది. ఇక మరి ఇప్పటి నుంచి అయితే మళ్ళీ ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసుకుంటాను. దయచేసి పని పాట లేదు అని అనే వాళ్ళకి తెలియడం కోసమే ఈ చిన్న వీడియో అయితే చేశానండి. నచ్చితే లైక్ చేయండి.